వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఈ మాడ్యూల్లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ నేషనల్ ఇన్నోవేషన్ పాలసీస్ గురించి మాట్లాడదాం. నేషనల్ ఇన్నోవేషన్ పాలసీ ప్రైమరీగా మనకి 2013 అనేది మేజర్ ఇన్నోవేషన్ పాలసీ అండి. ఫిఫ్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేషనల్ ఇన్నోవేషన్ పాలసీ కూడా ఉండింది 2023కి సంబంధించి, 2020కి సంబంధించి. దాన్ని కూడా చూద్దాం. కానీ మనకి ముందు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2013 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పాలసీస్ చూస్తే మనకి అసలు సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీని డెవలప్ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎందుకు అసలు సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలి అనేది పూర్తిగా మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పటికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద జీడిపి పర్సంటేజ్లో చూస్తే <1%, మనం 2%ని రీచ్ అవ్వలేదండి. అంటే ప్రతి 100 రూపాయలు సంపాదిస్తూ ఉంటే దాంట్లో ₹2 కన్నా తక్కువగానే మనం ఖర్చు పెడుతున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మీద. దాన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్ 2% కన్నా ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాయి. కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం <2% మాత్రమే 1.1%కి దగ్గరగా అటు ఇటుగానే స్పెండ్ చేస్తున్నాయి. దాన్ని 2%కి ఇంక్రీజ్ చేస్తే ఎకానమీ కూడా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. అసలు మీరు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియాలో అగ్రికల్చరు, ఇండస్ట్రీస్, సర్వీస్ ఉన్నాయండి. ఈ మూడిట్లో కూడా అధునాతనమైనటువంటి అంటే న్యూ సైన్స్ అండ్ టెక్నాలజీని కనుక ఉపయోగించగలిగినట్లయితే బిజినెస్ ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుంది. పీపుల్ యొక్క గ్రోత్ అంటే ఎకనామికల్ గ్రోతే కాకుండా ఎకనామికల్ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అంటే సోషల్ ఇండికేటర్స్లో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంటుందండి. సపోజ్ సర్వీసెస్లో మీరు గనక గమనించినట్లయితే సర్వీస్ సెక్టార్ తీసుకుంటే ఇప్పుడు జొమాటో తీసుకోండి, స్విగ్గీ తీసుకోండి, హోమ్ డెలివరీ కోసం ఫుడ్ కోసం వీళ్ళు లేదా ఊబర్ కానీ ఓలా కానీ తీసుకున్నట్లయితే మీ లొకేషన్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయగలుగుతున్నారు. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ సర్వీస్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయగలిగింది. ఇండస్ట్రీస్లో గమనించినట్లయితే సపోజ్ నేను మీకు ఈ క్లాస్ చెప్తున్నానంటే ఆన్లైన్లో ఈ సిస్టాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు ఇండస్ట్రీ. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి ఇంకొక మ్యానుఫ్యాక్చరింగ్ మెషిన్ ఉంటుంది, దాన్ని క్యాపిటల్ గూడ్ అంటారు. అంటే ఈ వస్తువు తయారు చేసే ఇంకొక వస్తువు క్యాపిటల్ గూడ్ అంటాం. ఇలాంటి క్యాపిటల్ గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం సైన్స్ అండ్ టెక్నాలజీతో ముడిపడి ఉంది. మోర్ అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటే మోర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్ వస్తాయి. మోర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్ వస్తే మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే ఇండియాలో ఇండస్ట్రీస్ డెవలప్ కాకపోవటానికి గల కారణం కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ ఇన్నోవేషన్ పాలసీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్లో మనం వెనకబడి ఉన్నామని అర్థమవుతుందన్నమాట. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అగ్రికల్చర్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీస్ లాంటివి, అగ్రో ఫారెస్ట్ లాంటివి న్యూ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ను ఉపయోగించినట్లయితే ఎకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ అగ్రికల్చర్ని మనం సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ని కనుక ఇంక్లూడ్ చేసినట్లయితే ఎకనామికల్ గ్రోత్తో పాటుగా అంటే ఆర్థిక వృద్ధే కాకుండా అంటే మనీ సంపాదించటమే కాకుండా ఎకనామికల్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవుతాయి. అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువగా మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండింది. ఎందుకంటే అండి ఇప్పుడు ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కనుక చూస్తే పరిశోధన మీద పెట్టేటువంటి ఖర్చు తక్కువే, పరిశోధన మీద పెట్టేటువంటి సమయం కూడా తక్కువే అండి. ఇప్పుడు మనలో ఎంతమంది పిహెచ్డి వైపు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు? <1% మాత్రమే పిహెచ్డి స్థాయికి వెళ్తున్నారండి చదువుకున్న వాళ్ళు. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద
ఇన్వెస్ట్మెంట్తో పాటుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద రీసెర్చర్స్ స్కాలర్స్ని కూడా ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఎక్స్పెండిచరే చేస్తుందండి ఇప్పటివరకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇండియాలో. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఉన్నాయి. ఇస్రో కానీ, డిఆర్డిఓ కానీ, లేకపోతే బిహెచ్ఈఎల్ కానీ, ఈసీఐఎల్ కానీ, ఇలాంటి కంపెనీస్లో గవర్నమెంట్ కంపెనీసే ఎక్కువగా ఉన్నాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఓరియంటేషన్లో. కానీ అదర్ కంట్రీస్లో మీరు చూస్తే ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. సపోజ్ మీరు స్పేస్ సెక్టార్ తీసుకున్నట్లయితే యుఎస్ఏలో నాసా ఉంది, దాంతోపాటుగా ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అయిన స్పేస్ ఎక్స్, తర్వాత అమెజాన్ కో ఫౌండర్ పెట్టినటువంటి స్పేస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవునండి. సో అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఇంక్రీజ్ చేయాలి. ఓకేనండి. అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉండింది. ఇవన్నీ కూడా ఈ రీసెర్చ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీలో వస్తాయి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యతని ఎంతవరకు మనం ఇంక్రీజ్ చేస్తే అది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. నౌఏడేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేకపోతే ఏ సెక్టార్లో కూడా, ఏ రంగంలో కూడా మనం ఫాస్ట్ గ్రోత్ని, ఫాస్ట్ డెవలప్మెంట్ని చూడలేమండి. మీరు ఏ రంగమైనా తీసుకోండి, అది మీడియా కానీ, న్యూస్ పేపర్స్ కానీ, ఓకేనండి, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీస్ కానీ, ఆటోమొబైల్స్ కానీ. సో మీరు ఏ నేమ్ ఇచ్చినా ఆ నేమ్లో మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏసీస్ యూజ్ చేస్తున్నాం, స్మార్ట్ టీవీస్ని ఉపయోగిస్తున్నాం, స్మార్ట్ ఫోన్స్ని ఉపయోగిస్తున్నాం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ని ఉపయోగిస్తున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నాం, 5G టెక్నాలజీని వీటన్నిటికీ కారణంగా ఉపయోగిస్తున్నాం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. సో ఇవన్నీ కూడా సొసైటీలో పీపుల్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు, సింపుల్గా వన్ వర్డ్లో చెప్పాలంటే ఎకనామికల్ గ్రోత్ సంపాదించడానికి టూల్స్గా మారినది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎకనామికల్ డెవలప్మెంట్ ఓన్లీ ఇన్కమ్ పరంగా కాకుండా హెల్త్, ఎడ్యుకేషన్ 360 డిగ్రీస్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది డే టు డే లైఫ్లో ఉపయోగపడుతూ వస్తుంది. సో ఇదే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ యొక్క అంతరార్థంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా. సో పాయింట్ టు పాయింట్ ఒకసారి చూద్దాం మనం మాట్లాడుకున్న అన్నీ కూడా. సో అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2013 అంటే శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ విధానం 2013, STIP 2013. ఈ STIP 2013లో ఏం చెప్పారు అనేది ఈ మాడ్యూల్లో మనం మాట్లాడదాం. సో దీని యొక్క ఎయిమ్ ఏంటి, లక్ష్యం ఏంటి అని అంటే 2020 నాటికి భారతదేశాన్ని మొదటి 5 ప్రపంచ వైజ్ఞానిక శక్తుల్లో ఒకటిగా మలచటమే ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం. టు మేక్ ఇండియా వన్ ఆఫ్ ది టాప్ 5 గ్లోబల్ సైంటిఫిక్ పవర్స్ బై 2020. దట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2013. ఓకేనండి. భారతదేశాన్ని 5 వైజ్ఞానికంగా అభివృద్ధి చెందిన దేశాల సంతన నిలపటమే దీని యొక్క ముఖ్యమైన కర్తవ్యం, ముఖ్యమైన లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఎయిమ్ అండి. అయితే ఇలా 2020 నాటికి అంటే 2013లో చెప్పారు కాబట్టి 2020 టార్గెట్గా పెట్టుకున్నారు. 2020కి 5th నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కూడా వచ్చిందండి. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ విధానంలో ముఖ్యంగా ఏం చెప్పారంటే సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేయాలని చెప్పారు. సొసైటీలో అన్ని సెక్షన్స్లో కూడా సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయాలి. అంటే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. అంటే న్యాచురల్ లాస్ని బేస్ చేసుకొని ఈ వరల్డ్ నడుస్తుంది అనేది నిజమే కదండి. గ్రావిటీ, అవునండి, గ్రావిటీని మనందరం బిలీవ్ చేస్తున్నాం. ఎర్త్ జియాయిడ్ షేప్లో ఉంది అని మనం బిలీవ్ చేస్తున్నాం. ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుందని మనం బిలీవ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా న్యాచురల్ లాస్ అన్నమాట. ఒక శాస్త్రీయ దృక్పథాన్ని, సైంటిఫిక్ టెంపర్ని మనం అలవాటు చేసుకుంటే, సో ఆ సైంటిఫిక్ టెంపర్ అలవాటు చేసుకున్నప్పుడు ఆవిష్కరణలు చేసే విధంగా ఈ మానసికంగా, సైకలాజికల్గా, ఫిజికల్గా సో ఈ బ్రెయిన్ మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో సైంటిఫిక్ టెంపర్ని ప్రమోట్ చేయాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బ్రెయిన్ డ్రైన్ని ఆపాలి.
సపోజ్ ఉన్న కొద్ది మంది పిహెచ్డి చేస్తే ఇక్కడ వాళ్ళు అదర్ కంట్రీస్కి పోయి సెటిల్ అయితే ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎలా డెవలప్ అవుతుంది? వాళ్ళు దేశం కోసం ఇక్కడే ఉండి బ్రెయిన్ డ్రైన్ని ఆపి బ్రెయిన్ గెయిన్ని మనం మొదలుపెట్టాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుందండి. అంటే R&D మీద మీరు ఎంతగా ఇన్వెస్ట్ చేస్తే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే, సపోజ్ ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఎకనామికల్ గ్రోత్ అండ్ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి కూడా ఇంక్రీజ్ అవుతుందండి. ఎందుకు? సపోజ్ ఏదో ఒక ఆవిష్కరణ చేశారు, అవునండి. సపోజ్ అగ్రికల్చర్లో మీరు చూసినట్లయితే శాస్త్రీయంగా అంటే కన్వెన్షనల్గా రైతులు ఇంతకుముందు నార్మల్ ట్రాక్టర్స్ని ఉపయోగించేవాళ్ళు ప్లఫింగ్ కానీ అదర్ యాక్టివిటీస్కి. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీతో నడిచేవచ్చినాయి. దానివల్ల సో రైతులకి చాలా ఈజీ అయింది. డ్రోన్స్తోనే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. సో ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయితే క్వాలిటీ ఎక్కువ మనీ సంపాదించడంతో పాటుగా క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయడానికి ఫార్మర్స్కి అవకాశం దొరికింది. ఒక ఎగ్జాంపుల్ పరంగా చెప్తున్నాను నేను. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయితే ఎకనామికల్ గ్రోత్ అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి కూడా ఇంక్రీజ్ అవడానికి అవకాశం ఉంటుందండి. దాంతోపాటు R&D డెవలప్ కావాలంటే ముందుకు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సి ఉందండి. అంటే ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే R&D ల్యాబ్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయండి ఇండియాలో. మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు కానీ IITల్లో కానీ మాత్రమే R&D ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. DRDO, ఇస్రో లాంటి ఫెసిలిటీస్ మాత్రమే ఉన్నాయి. కానీ ఎక్కువ స్థాయిలో R&D ఫెసిలిటీస్ పెట్టడానికి ముందుకొచ్చిన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవీ లేవండి. ఆ R&D ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎందుకు డెవలప్ అయినాయంటే గవర్నమెంట్ కేర్ తీసుకోవడం వల్ల డెవలప్ అయింది. సో అందుకనే వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ని ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ప్రపంచ స్థాయి మౌలిక వస్తువులను కల్పన చేయాల్సిన అవసరం ఉందండి. సో అయితే ద సైంటిఫిక్ టెంపర్ని ఇంప్రూవ్ చేసుకోవడం అంటే ఏంటంటే అబ్జర్వేషన్ సైంటిఫిక్ పరంగా ఉండాలి. ఆ సైంటిఫిక్ థాట్స్తో మనం క్వశ్చన్ చేయగలగాలి. హైపోథెసిస్ కూడా సైంటిఫిక్ నాలెడ్జ్తో ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎక్స్పెరిమెంట్స్ జరగాలి, కంక్లూజన్ చేయాలి. అప్పుడు రిజల్ట్ని నమ్మాల్సిన అవసరం ఉంది, రిజల్ట్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నమాట. అది సైంటిఫిక్ టెంపర్ అంటే. ఓకేనండి. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద వరల్డ్లో ఎక్కువగా స్పెండ్ చేస్తున్న కంపెనీలు మనం చూస్తే USA ఎక్కువగా చూస్తామండి. వాటిల్లో అమెజాన్ ఎక్కువగా R&D మీద ఖర్చు పెడుతుంది, అందుకని ఎక్కువగా ప్రాఫిట్ గెయిన్ అవుతుంది. ఆల్ఫాబెట్ గూగుల్కి సంబంధించిన సంస్థ, తర్వాత హువావే చైనా సంస్థ, మైక్రోసాఫ్ట్ USA సంస్థ, యాపిల్ USA సంస్థ, శాంసంగ్ సౌత్ కొరియా సంస్థ, ఫేస్బుక్ USA సంస్థ, ఇవన్నీ కూడా చూడండి R&D మీద ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తున్నాయి. కాబట్టే మనం గూగుల్ ఎక్కువ వింటున్నాం, ఫేస్బుక్ ఎక్కువగా వింటున్నాం, యాపిల్ అనే పేరు ఎక్కువగా వింటున్నాం. వీళ్ళు ఇప్పుడు యాపిల్ ఫోన్స్ మనం చూస్తున్నాం, 16 సిరీస్, 17, 18, 19 ఇలా వస్తూనే ఉంటాయి. అంటే వాళ్ళు R&D మీద ఖర్చు పెడుతూ కొత్త ఆవిష్కరణని, న్యూ పాలసీస్ని తీసుకొస్తున్నారు. దానివల్ల అవుట్కమ్ కూడా వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ బిజినెసెస్ ఎంత ఎక్స్పాండ్ అవుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం గూగుల్, ఫేస్బుక్ ఇలాంటివి లేకోకుండా మన డైలీ రొటీన్ లైఫ్ గడవట్లేదు, అవునండి. సో అయితే ఇండియా యొక్క R&D బడ్జెట్ని మనం గమనించినట్లయితే ఆ పెట్టే కొద్దికి కూడా గవర్నమెంటే పెడుతుంది. దానికి ఉదాహరణ చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్, గవర్నమెంట్ సంస్థ అగ్రికల్చర్ రీసెర్చ్ మీద. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ. తర్వాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, CSIR, ఇండస్ట్రీస్ రీసెర్చ్ మీద. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ కూడా దీంట్లోనే వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇక్కడ చూడండి మీకు DRDO అన్నిటి మీద కన్నా ఎక్కువగా ఖర్చు పెట్టేది ఎవరు ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద అంటే DRDO. మనం గమనించినట్లయితే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద గవర్నమెంట్ సంస్థలు ఎక్కువగా స్పెండింగ్ చేస్తానని ఇక్కడ అర్థమవుతుందండి. ప్రైవేట్ పార్టిసిపేషన్ లేదని మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇండియాలో. అదే మీరు ఫారెన్లో చూడండి R&D మీద ఎంత ఖర్చు పెడుతున్నారో అదర్ కంట్రీస్. ఓకేనండి. ఇక్కడ ప్రైవేట్ వాళ్ళే వీళ్ళందరూ.
అంటే ప్రైవేట్ వాళ్ళ మీద అదర్ కంట్రీస్లో ఖర్చు పెట్టేది ఎక్కువగా ఉంది, ఇండియా వాళ్ళు ఖర్చు పెట్టేది చాలా తక్కువగా ఉందండి. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ప్రధాన లక్షణాలు ఏంటి అంటే కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ పాలసీ 2013. అంటే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ 2013 యొక్క కీ ఫీచర్స్ ఏంటి, ప్రధాన లక్షణాలు ఏంటి అని మనం గమనించినట్లయితే, క్రియేటింగ్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎన్హాన్స్డ్ ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని R&Dలో ఇంక్రీజ్ చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం మాట్లాడుకున్నాం ఇండియాలో ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి R&Dలో ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ప్రైవేట్ ల్యాబ్స్ వస్తాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంక్రీజ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్, ఈ కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్నోవేషన్ను కూడా ఇంక్రీజ్ చేయాలండి. అంటే తక్కువ ఖర్చుతో ఆవిష్కరణలు జరగాలి. ఆవిష్కరణ జరిగి ఎక్కువ ఖర్చు ఉంటే అండి ఆ ప్రోడక్ట్ను ఉపయోగించుకోలేరు. ఇప్పుడు మన రూరల్లో ఉంటారు చూడండి, చాలా ఇన్నోవేషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు అగ్రికల్చర్కి సంబంధించిన చిన్న చిన్న టూల్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇంధనం లేకుండానే నడిచే టూల్స్ తయారు చేస్తూ ఉంటారు, సోలార్ పవర్తో నడిచేవి తయారు చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఉపయోగం ఏమొచ్చింది, తక్కువ ఖర్చుకి రైతులకు అందుబాటులో ఉంటుంది. అందుకనే కాస్ట్ ఎఫెక్టివ్ ఇన్నోవేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీని యొక్క ప్రధాన కీ ఫీచర్గా చెప్పుకోవచ్చు ఈ పాలసీలో. తర్వాత క్రియేటింగ్ ఎ రాబస్ట్ నేషనల్ ఇన్నోవేషన్ సిస్టమ్. పటిష్టమైన జాతీయ ఆవిష్కరణ విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్, R&D స్పెండింగ్ చూడండి, ఇండియాలో 2019లో అత్యధికంగా $90 బిలియన్ చేంజ్ ఖర్చు పెట్టడం జరిగింది. ఇదే హైయెస్ట్ R&D డెవలప్మెంట్ మీద ఖర్చు చేసింది. దాంట్లో 2020లో తగ్గింది, 21, 22 అన్నీ. ఈ 2019 నుంచి ప్రజెంట్ వరకు కూడా R&D మీద ఎక్కువ ఖర్చు పెట్టిన సంవత్సరం 2019 గుర్తుపెట్టుకుంది. సో పర్సంటేజ్ ఆఫ్ జీడిపి పరంగా చూస్తే మనం 2017-18ని ఒక కొలమానంగా తీసుకున్నట్టయితే, సో అదర్ కంట్రీస్తో కూడా మనం కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి, సో ఒక కొలమానంగా కనుక మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తీసుకుంటే పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో ఇండియా <1% ఖర్చు పెడుతుందండి ఇప్పటికి కూడా. హైయెస్ట్గా ప్రపంచవ్యాప్తంగా సౌత్ కొరియా ఎక్కువగా R&D డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు పెడుతుంది. అందుకనే చూడండి, సౌత్ కొరియా కంపెనీస్ అయినా LG కానీ, శాంసంగ్ కానీ, అవునండి, సో మోస్ట్ ఇంపార్టెంట్ హుందాయి మోటార్స్ కానీ, కియా మోటార్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కువ డెవలప్ అవడానికి కారణం ఏంటి, సౌత్ కొరియా చాలా చిన్న దేశం అయినా మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్ని, మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ని డెవలప్ చేయడంలో, క్యాపిటల్ గూడ్స్ని డెవలప్ చేయడంలో టాప్ పొజిషన్లో ఉందని మనం గమనించవచ్చు. ఎందుకు 4.6% అంటే ప్రతి ₹100 సంపాదించే వాళ్ళు ₹4.6, ₹5 చేంజ్ వాళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు పెడుతున్నారు. మనం ₹1 కన్నా తక్కువ ఖర్చు పెడుతున్నాం. ఓకేనండి, ₹1 లేదా ₹1 కన్నా ఖర్చు తక్కువ పెడుతున్నాం. ఇది మారాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్ కూడా ఎక్కువ ఖర్చు పెడుతుంది. అందుకనే చూడండి, అగ్రికల్చర్ టెక్నాలజీస్లో ఇజ్రాయెల్ టాప్లో ఉంది. చిన్న దేశమైనా కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్లో పాలస్తీనా వైపు చాలా దేశాలు ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ అంత అగ్రెసివ్గా వెళ్ళడానికి గల కారణం వాళ్ళ దగ్గర మిసైల్ టెక్నాలజీ కానీ, యాంటీ మిసైల్ డెవలప్మెంట్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఉండటమే కారణం అనమాట. తర్వాత USA, చైనా, బ్రెజిల్, రష్యా, సౌత్ ఆఫ్రికా, ఇండియా ఎక్కడో ఉందండి. రీసెర్చ్ స్కాలర్స్ పరంగా కూడా చూస్తే చూడండి, ఇండియాలో 255 మంది ఉంటే అప్రాక్సిమేట్గా తీసుకుంటే పర్ మిలియన్కి, అంటే 1 మిలియన్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 10 లక్షలు. 10 లక్షల మందిలో ఇండియాలో 255 మందే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు. అదే మీరు సౌత్ కొరియాలో చూడండి 7,500 చేంజ్ ఉన్నారు. స్వీడన్లో కూడా 7,597 మంది ఉన్నారు. ఇజ్రాయెల్లో అయితే 8,342 మంది ఉన్నారు. ప్రతి 10 లక్షల మందిలో రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. ఇజ్రాయెల్, సౌత్ కొరియా లాంటి దాంట్లో ఇండియాలో 255 మంది ఉన్నారు. 3 డిజిట్స్లోనే ఉన్నారు. అదర్ కంట్రీస్లో, డెవలప్డ్ కంట్రీస్లో 4 డిజిట్స్లో ఉన్నారు. అది మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. R&D ఇన్వెస్ట్మెంట్లో పరంగా కూడా మనం చూసినట్లయితే, R&D ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే సో USA, చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా ఇవన్నీ కంట్రీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని మనం గమనించవచ్చు. ఓకేనండి, సో R&D పరిస్థితి ఎలా ఉండింది అనేది ఇక్కడ మనం విశ్లేషించడం జరిగింది. నెక్స్ట్, అసలు యాస్పిరేషన్ ఆఫ్ ది పాలసీ, ఆకాంక్ష ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటుంది ఈ పాలసీ ద్వారా ఇండియా అనేది R&Dలో. అంటే ప్రస్తుతం 1% కన్నా లోపే ఉన్నామండి జీడిపి. అంటే పర్సంటేజ్ ఆఫ్ స్పెండింగ్ కంపేర్డ్ టు జీడిపి మనం గమనిస్తే జీడిపిలో మనం 1% మాత్రం లేదా 1% కన్నా తక్కువ స్పెండ్ చేస్తున్నాం. ఫ్యూచర్లో దాన్ని ఆకాంక్ష ఏమి యాస్పిరేషన్ అంటే 2% దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉండింది. ఓకేనా. నెక్స్ట్, పూర్తి స్థాయిలో
పరిశోధన చేయటం అనేది ఇండియాలో చాలా తక్కువగా అండి. అది ఏదో పార్ట్ టైంగా చేస్తున్నారు రీసెర్చ్ అండ్ అనేది. అలా కాదు, పూర్తి స్థాయిలో పరిశోధనలు చేసే వాళ్ళ శాతాన్ని ప్రస్తుతం ఉన్నదానికన్నా 66% పెంచాలి వచ్చే 5 సంవత్సరాల్లో, అంటే 2020 కల్లా అని దాని అర్థం అప్పుడు చెప్పినప్పుడు. తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఆల్ సెక్షన్స్ని ఇంక్లూడ్ చేయాలి. ఉమెన్ని, డిసేబుల్డ్ పర్సన్స్ని, సో వల్నరబుల్ సొసైటీలో ఉన్న వల్నరబుల్ పీపుల్ని, వీళ్ళందరినీ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండింది అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో ఒకసారి గమనించినట్లయితే పేటెంట్స్ మనం గమనిస్తే చూడండి, యూఎస్ఏలో దాదాపుగా 3 లక్షల పేటెంట్స్ రిజిస్టర్ అవుతున్నాయి ఎవ్రీ ఇయర్. ఇండియాలో ఓన్లీ 30,000 పేటెంట్స్ రిజిస్టర్ అయినాయి. అదే యూకేలో 10,000 అయినాయి. చైనా చూడండి 7 లక్షల పేటెంట్, దాదాపుగా 8 లక్షల పేటెంట్లు. సౌత్ కొరియా 1,500,000 పేటెంట్ల దగ్గర. జపాన్ 2 లక్షల పేటెంట్స్ వస్తున్నాయి. అంటే ఏంటి, వాళ్ళు ఒక ఏదో ఇన్నోవేషన్ తీసుకొచ్చారు, దానికి పేటెంట్ని రిజిస్టర్ చేసుకుంటున్నారు, అంటే కొత్త ప్రోడక్ట్ ఏదో తయారు చేశారని అర్థం అనమాట. ఇండియాలో 30,000 కనపడుతుంది పేటెంట్స్ రిజిస్టర్ అయినాయి. సో మనం 0.7% ఖర్చు పెడతా ఉంటే యూఎస్ఏ 1.8, యూకే 2.35, చైనా 1.12 మనకన్నా కూడా ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాయి R&D మీద. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, యాస్పిరేషన్స్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మెనీ మెకానిజమ్స్ ఉన్నాయి. అయితే వాటిల్లో ముఖ్యంగా R&D ఫెసిలిటీస్ని ప్రజెంట్ గవర్నమెంట్లోనే ఉన్నాయి. అలా కాకుండా పబ్లిక్తో పాటుగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ని కూడా ఇంక్రీజ్ చేసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని కనుక ఇంప్రూవ్ చేసినట్లయితే గవర్నమెంటు స్పెండ్ చేస్తుంది, ప్రైవేట్ సెక్టారు స్పెండ్ చేస్తుంది. ఆ పార్ట్నర్షిప్ డెవలప్ అయితే ఎక్కువగా స్పీడ్గా డెవలప్ అవడానికే ఒక ప్రాజెక్ట్లో కొన్ని R&D ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి లక్షల కోట్లు కావాలండి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కరోనాకి వ్యాక్సిన్ కనుక్కోవాలంటే లక్షల కోట్లు కావాలి. రీసెర్చ్కి ఎక్కువ మనీ పడతాయండి. అప్పుడు పబ్లిక్ ఓన్లీ గవర్నమెంటే పెట్టలేదు, ఓన్లీ ప్రైవేటే పెట్టదు, రెండు కలిసి కనుక పెట్టగలిగితే ఆటోమేటిక్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది R&D ఫెసిలిటీస్ అనేది. దాంతోపాటుగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ షేర్ కూడా పబ్లిక్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి. సపోజ్ ఒక ఇన్నోవేషన్ జరిగిందండి, ఏదో ఒక కొత్త టూల్ కనుక్కున్నారు, అవునా, ఒక కొత్త టూల్ కనుక్కున్నారు. ఎవరు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇద్దరు కలిసి ఇద్దరు స్పెండ్ చేసి చెరొక 10 లక్షలు, గవర్నమెంట్ 10 లక్షలు ఇస్తే ప్రైవేట్ పర్సన్స్ 10 లక్షలు వేసుకొని 20 లక్షలతో ఒక కొత్త ప్రోడక్ట్ కనుక్కున్నారు. దీనికి పేటెంట్ అనేది ఇద్దరికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో IPRస్లో షేర్స్ కావాలి, గవర్నమెంట్కి ఉండాలి, ఇటు ప్రైవేట్కి ఉండాలి. అప్పుడు సోషల్ బెనిఫిట్స్ జరుగుతాయి అన్నమాట. తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో కొన్ని మార్పులు తీసుకురావాలి. సో పీపుల్ ఓరియంటేషన్, పీపుల్ ఫ్రెండ్లీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని తీసుకోవాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే మనందరికీ తెలుసు, మేధో సంపత్తి హక్కులు, కాపీరైట్. సపోజ్ ఏదైనా బుక్ రాశారు ఎవరైనా, లేదా ఒక సినిమా రిలీజ్ అయింది, దానికి ఒక కాపీరైట్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాల వరకు అని ఒక కాపీరైట్ ఉంటుంది. ఒక 20 years ఉందనుకోండి, అప్పటి వరకు దాన్ని ఎవరో కాపీ చేయకూడదు. పేటెంట్స్ మనందరికీ తెలుసు. సపోజ్ ఏదైనా ఒక మెడిసిన్ ఉందనుకోండి, ఆ మెడిసిన్ని ఒక ర్యాన్బాక్సీ సంస్థ తయారు చేసింది. ఈ ర్యాన్బాక్సీ సంస్థ క్యాన్సర్కి ఒక మెడిసిన్ తయారు చేస్తే అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ డబ్బులు పెట్టింది కాబట్టి ఆ మెడిసిన్ని అమ్ముకోవటానికి దానికి ఒక 3 సంవత్సరాలు పర్మిట్ ఇస్తారు. అది పేటెంట్ అంటే. అవునండి, మేధో సంపత్తి హక్కు. ట్రేడ్ మార్క్, సపోజ్ ఈ ప్రోడక్ట్ శాంసంగ్కి సంబంధించింది, ఈ శాంసంగ్కి సంబంధించినటువంటి లోగో ఏదైతే ఉందో అది ట్రేడ్ మార్క్. అది వ్యాపారం చేసుకోవడానికి దీనికి సంబంధించిన ప్రోడక్టు అని తెలియజేయడం కోసం. సో ఇలా డిజైన్ రైట్స్ కానీ, జియోగ్రఫికల్ ఇండికేషన్, ఇవన్నీ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించింది. అవునండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కింద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది ఉంటాయన్నమాట. అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది సో ఎక్స్క్లూజివ్గా మేనేజ్ చేసేటువంటి బాడీగా చెప్పుకోవచ్చు ఇంటర్నేషనల్ పరంగా. ఓకే అండి. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ WTO కింద WIPO ఉంటుంది. ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. సో IPR షేర్స్ అనేవి సో ఇన్వెస్టర్స్కి అండ్ ఇన్వెంటర్స్కి మధ్యలో షేర్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఇన్వెస్టర్ని, మీరు ఒక సైంటిస్ట్. నేను మీ దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర మైండ్ లేదు. నేను మిమ్మల్ని ఒక 10 లక్షలు పెట్టి మీ దగ్గర ఉన్నటువంటి ఐడియాని బయటికి తీసుకొచ్చా. అప్పుడు ఆ ఐడియా బయటికి తీసుకొచ్చినప్పుడు దాని ద్వారా వచ్చేటువంటి ప్రాపర్టీ రైట్ ఏదైతే ఉందో దాని మీద మనకి ఇద్దరికీ హక్కు ఉండాలి. ఎందుకు, నేను పెట్టుబడి పెట్టా, నువ్వు మైండ్ని ఉపయోగించావు. అప్పుడు
మ్యూచువల్ బెనిఫిట్ పొందుతాం, ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు, ఎక్కువ మంది మనీ లేని ఇన్వెంటర్స్ ముందుకు వస్తారు, మ్యూచువల్ బెనిఫిట్ జరుగుతుంది ఇక్కడ. అప్పుడు R&D డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ది పాలసీ. దాంతోపాటు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి యాస్పిరేషన్లో, మార్జిన్ రైట్స్ని డెవలప్ చేయాలి. మార్జిన్ రైట్స్ని డెవలప్ చేయటం అంటే ఏంటి అని మనం గమనించినట్లయితే, సపోజ్ చూడండి, ఒక ఏ అనే కంపెనీ ఉంది, అవునా? ఏ అనే కంపెనీ ఉంది. ఈ ఏ అనే కంపెనీ ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తుందండి, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంది. ఈ ప్రోడక్ట్కి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అనేది ఈ ఏ అనే కంపెనీకి వస్తుంది. అంటే సపోజ్ ర్యాన్బాక్సీ ఉంది, ఇది క్యాన్సర్కి ఒక డ్రగ్ని తయారు చేస్తుంది, పి అనే డ్రగ్ని తయారు చేస్తుంది. ఈ పి అనే డ్రగ్కి సంబంధించి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మొత్తం కూడా ర్యాన్బాక్సీకి ఉంటుంది. అంటే ర్యాన్బాక్సీయే ఈ ఫార్ములాను ఉపయోగించుకొని క్యాన్సర్ డ్రగ్ని తయారు చేస్తుంది. అప్పుడు ర్యాన్బాక్సీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద కనుక ఎక్కువ ఖర్చు పెడితే ఆ ప్రోడక్ట్, ఆ క్యాన్సర్ డ్రగ్ యొక్క కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు పీపుల్కి బెనిఫిట్ అవ్వదు, అది పీపుల్కి బెనిఫిట్ అవ్వదు. అప్పుడు అలాంటి సందర్భాల్లో గవర్నమెంట్కి కూడా దీనికి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో కనుక హక్కు ఉందనుకోండి గవర్నమెంట్కి కూడా, అప్పుడు ఏం చేస్తుంది, గవర్నమెంట్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇంటర్వీన్ అయ్యి ఈ క్యాన్సర్ డ్రగ్ ప్రైస్ని తగ్గిస్తుంది. అప్పుడు ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మార్జిన్ రైట్స్ అంటే, ఓకేనండి. సో ఈ గవర్నమెంట్ ఇంటర్వీన్ అయ్యి ఈ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ ఫార్ములా ఏదైతే ఉందో ఈ ర్యాన్బాక్స్ కంపెనీ ఒక్కటే కాదు, అదర్ కంపెనీస్కి కూడా షేర్ చేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు కూడా ఆ ఫార్ములాను ఉపయోగించుకొని క్యాన్సర్ డ్రగ్ని తయారు చేస్తే సొసైటీలో ఉన్న పీపుల్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది మార్జిన్ రైట్స్ అంటే. దీని గురించి కూడా సో చెప్పడం జరిగింది. ఇప్పుడు చాలా కంపెనీలు ఫార్మస్యూటికల్స్లో పేటెంట్ రైట్స్ని పొందుతున్నాయి. ఆ పేటెంట్ రైట్స్ని పొందడం వల్ల ఆ కంపెనీ ఎక్స్క్లూజివ్గా తయారు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట, వేరే వాళ్ళు ఆ ఫార్ములాని కాపీ కొట్టకూడదు. కానీ గవర్నమెంట్ ఆ ఫార్ములాని కనుక అదర్ కంపెనీస్కి కూడా ఇస్తే, మెడిసిన్స్ ఎక్కువగా తయారు చేస్తే పీపుల్ దగ్గర సప్లై పెరిగి డిమాండ్ తగ్గి ప్రైస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు పూర్ పీపుల్కి కూడా ఆ మెడిసిన్స్ అందుబాటులోకి వస్తాయి. సో ఇది మార్జిన్ రైట్స్ అంటే, ఇది ఆస్పిరేషన్ ఆఫ్ ది పాలసీ అనమాట. సో ఎనీవే అండి, ఇక్కడితో ఈ మాడ్యూల్ని కంక్లూడ్ చేశాను. ఇది ఎంతైతే క్వాలిటీగా వచ్చిందో సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్స్ అన్నీ కూడా ఈ మాడ్యూల్ లాగానే ఉంటాయి. ఎండ్ వరకు కూడా నాతో కంటిన్యూ అవ్వండి. ఎవ్రీడే మీకు 1 or 2 మాడ్యూల్స్ నేను ప్రొడ్యూస్ చేస్తాను. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే లోపల నేను మొత్తం సిలబస్ని కంప్లీట్ చేస్తాను. ఓపిక్గా కంటిన్యూ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.